అనుగుణంగా తనని తాను ఎప్పటికప్పుడు తాజాపరుచుకుంటూ తన ప్రాసంగికతను సమకాలంలో వర్తమాన కాలంలో నిలుపుకున్నాడు. అంతటి మహానుభావుడు శతాబ్దానికి ఒక్కటిగా పుడతాడా అనే సందేహమే. ఒక మహాకవి, ఒక మహా మనిషి, తెలుగు జాతి యావత్ తెలుగు జాతికి వాసిని వన్నెను పెంచినవాడు నారాయణ రెడ్డి గారు. ఒక నిలువెత్తు తెలుగు సంతకం, ఒక ఫెనామినా. నిందటి దాకా ఆయన లివింగ్ లెజెండ్. ఇక్కడి నుంచి ఒక మహా చారిత్రక పురుషుడు. ఎవరు పురుషురాలు వారికి నా దుఃఖపూరితమైన నివాళి. గోపి గారు, చివరిసారిగా సినారే గారితో మీరు ఎప్పుడు మాట్లాడారండి? చివరిసారిగా 5-6 రోజుల క్రితం నేను ఫోన్ లో ఒకసారి మాట్లాడాను. అప్పటికే చాలా లోగొంతుకతో ఉన్నారు. సారస్వత పరిషత్కి వారానికి 2 రోజులు వస్తూనే ఉన్నారు. ఆయనకు విధి నిర్వహణ మీద చాలా ఇష్టం. పరిషత్తుకు అధ్యక్షుడిగా ఆయన చివరి శ్వాస దాకా, తెలంగాణ సాహిత్య పరిషత్తుకు అధ్యక్షుడు చివరి శ్వాస దాకా ఆయన తన విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. చక్రాల కుర్చీలో వచ్చినా కూడా ఆ సీట్లో కాసేపు కూర్చొని సంతకాలు పెట్టి ఆయన కోసం వచ్చే సందర్శకులను చిరునవ్వులతో పలకరించి అందరినీ గుర్తుపెట్టి ఆయనకి చివరి దాకా కూడా జ్ఞాపక శక్తి తాజాగానే ఉంది. వారి ఏం చెప్పమంటారు, ఏడుపే నా జవాబు. అయితే గోపి గారు, ఆయనకి చాలా సన్నిహితంగా మెలిగాను నేను అని చెప్పారు. ఎన్నో సంవత్సరాల అనుబంధం మీ ఇద్దరిది అన్నారు. అంటే ఆయనకి ఇష్టాలు కావచ్చు, ఇంకా ఏదైనా సాహితీ లోకానికి ఇంకా నేను ఇది చెయ్యాలి అని తీరని కోరికలు ఏవైనా ఆయనకున్నాయా? ఏవైనా మీతో షేర్ చేసుకున్నారా చివరి రోజుల్లో? జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత ఆయన గంగా నది మీద ఒక మహాకావ్యం రాయాలని అనుకున్నారు. మొత్తం ఉత్తర భారతదేశం నుంచి కూడా గంగా ఎక్కడెక్కడ ప్రవేశిస్తుంది ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి ఐతిహ్య గాథలన్నింటినీ సేకరించి భారతీయ జీవితంలో గంగ యొక్క భావ ప్రాధాన్యాన్ని గురించి ఆయన ఒక కావ్యం రాయాలనుకుంటారు. ఎప్పుడవుతుందో అని అనుకునేవారు. అది మనసులోనే ఉండిపోయిందని నేను అనుకుంటున్నాను. వారి 85 ఏళ్ల జీవితంలో 55 ఏళ్ళు వారితో సన్నిహితంగా వెలిగే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆయనే నాకు భగవంతుడు కూడా. నా జీవితంలో చాలా ప్రకాశమానమైన ఏదైనా ఉందంటే వారితో సన్నిహితంగా మెలిగిన క్షణాలే. వారి గురించి నిలువెత్తు తెలుగు సంతకం సినారే వ్యక్తిత్వం అని ఒక గ్రంథం రాశాను నేను. వారి చెలోక్తులన్నీ సేకరించి ఒక పుస్తకంగా వేశాను. ఆయన ప్రతి కదలిక, ప్రతి మాటలో చమత్కారము, ఒక ఉల్లాసము, ఒక ప్రకాశము. అంతటి వ్యక్తి, అంతటి సంపూర్ణమైన వ్యక్తి, అంతటి సమగ్రమైన వ్యక్తిని మనం చూడలేము. ఓకే, అయితే తెలుగు యూనివర్సిటీకి ఆయన అందించిన సేవల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంతో మంది వైస్ ఛాన్సలర్లు వస్తుంటారు వెళుతుంటారు, కానీ సినారే గారు ఉన్న టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన అందించిన సేవల గురించి కావచ్చు, ఆయన ప్రవేశపెట్టిన వాటి గురించి కావచ్చు. మీరేం చెప్తారు సింపుల్ గా? తెలుగు విశ్వవిద్యాలయం గురించి ఆయనకు ఒక సమ్యక్ దర్శనం ఉండేది. ఆయన కాలంలోనే అక్కడ నృత్య శాఖను ఆయనే పెట్టారు, సంగీత శాఖను పెట్టారు, తర్వాత జానపద కళల శాఖను పెట్టారు. ఇట్లా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండేవారు. కూచిపూడిని తెలుగు విశ్వవిద్యాలయంలో
కలపడంలో ఆయన పాత్ర గణనీయమైంది. అది వారు వేసిన పునాదుల స్థానంలోనే కూచిపూడిలోనే కొంత భవన నిర్మాణం మొదలు కొంత పూర్తి చేయగలిగాను. ఆయన తెలుగు విశ్వవిద్యాలయంలో ఉంటే ఆయన తెలుగు విశ్వవిద్యాలయం హారానికి ఆయన ఒక పచ్చల పథకంలాగా ఉండేవాడు. ఆయన వల్లనే తెలుగు విశ్వవిద్యాలయానికి అంత నన్నే వాసి ఏర్పడ్డాయని నా ఉద్దేశం. ఓకే, ధన్యవాదాలు గోపి గారు.